తెలంగాణ తెలంగాణ ఏమాత్రం రాచేది తీకేది లేదు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు రాష్ట్రం లేదంటే ఏం చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం చెప్తున్నా అంటే అప్పుడు సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వీడియో. మనమైతే పబ్లిక్ లో ఇంకో వీడియో చేస్తున్నాం, చూడొచ్చు. బ్లాగ్ బ్లాగ్ ఆయన చెప్పు యూట్యూబ్ లో వీడియో ఆయన చెప్పు హాయ్ కర్ణాటక. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఏం లేదు, ఇలా వెళ్తూ వెళ్తూ అయితే చిన్న వీడియో తీసుకుందామని తీసుకుంటున్నా. ఇంకా పబ్లిక్ రియాక్షన్ చూడొచ్చు. ముందు ముందు ఉంది, ఇంకా చాలా ఉంది, చూద్దాం. అండ్ మీరైతే కెమెరా ముందు రావడానికి భయపడకండి. ఇఫ్ మీకు ఎన్ని భయం ఉంటే, మీరు స్టార్టింగ్లో కొద్దిగా భయం ఉంటుంది, తర్వాత అయితే అది ఆటోమేటికలీ మీకు అలవాటు అయిపోతుంది. సో స్టార్ట్ చేసేటప్పుడు అయితే చిన్న భయం ఉంటుంది, తర్వాత చేసే కొద్దీ ఆ ఫియర్ అనేది ఉండదు మనకు. సో ఎలా అంటే మనం చిన్నప్పుడు చూసినట్టు స్టేజ్ ఫియర్ అన్నట్టు ఇది కూడా కెమెరా ఫియర్ అంతే. అది చేస్తున్న కొద్దీ అదైతే పోతూ ఉంటుంది. అలాగే వీడియోకి అయితే ముందుకు చేస్తూ పోదాం, చూద్దాం ఎట్లెట్లా నడుస్తుందో మన బ్లాగ్ కూడా. అండ్ స్టార్ట్ చేసింది ఇప్పుడే కదా, సో ఇంత త్వరగా ఇది కెమెరా ఫేర్ అయితే పోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలానే చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని పోదాం. అండ్ చాలా ఉంది, ఇంకా ముందు ముందు ఉంది, చూద్దాం. అన్ని క్యాప్చర్ చేసుకొని ముందుకైతే వెళ్ళిపోదాం. అండ్ మీరు చూసి వెళ్ళిపోకండి, కొద్దిగా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కొద్దిగా గట్టిగా గుద్ది మోటివేషన్ అయితే ఇవ్వండి. మీరు చేసే చిన్న సపోర్టే ఇలాంటి అవుట్పుట్ ఇంకా బాగా. ఓ నమస్తే అంకుల్, ఫస్ట్ వీడియో గైస్ గుర్తున్నా అందరికి మన ఫస్ట్ బ్లాగ్ అదే మనం మొన్న ఇంతే. మళ్ళీ అంకుల్ని కలుస్తానైతే అనుకోలేదు, కలిసిండు. స్టార్ట్ చేసినప్పుడు కలుద్దామని అనుకున్న షాప్ దగ్గరే, కానీ మిడిల్ వచ్చిండు. అండ్ ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోదాం. సో ఇంకేంటంటే, ఇక స్టార్టింగ్లో చిన్న భయం అయితే ఉండే, కానీ ఇప్పుడైతే అలా ఏం అనిపిస్తలేదు. చేస్తున్న కొద్దీ మీ సపోర్ట్ని చూసి అయితే ఇంకా బాగా క్రియేట్ చేయాలనిపిస్తుంది. యూట్యూబ్ హాయ్ చెప్పండి, హాయ్ ఇక మనం చేస్తుంటూ పోతే ఇట్లానే ఎగిరే వస్తుంటూ ఉంటుంది. మరి బ్లాగ్ చూస్తున్నారా గైస్, మనం చేస్తూ పోతుంటే ఇలానే సపోర్ట్ వస్తూ ఉంటుంది. చెప్పాను కదా తీస్తానని, ఇలాంటి వీడియోస్ ఇంకా బాగా చేస్తాను, చూస్తూ ఉండండి. బిగినియర్ని కదా, కొంచెం అటు ఇటు అవుతుంది. ఇక అలవాటు అయ్యే కొద్దీ మంచి మంచి అవుట్పుట్లు అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ చూద్దాం జర్నీ ఎట్లెట్లా పోతుంది ఏంటనేది చూపిస్తా. అండ్ మనమైతే చాలా ఫాస్ట్గానే గ్రో అవుతున్నాం, మీ వల్లనే. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అండ్ వెళ్దాం, ఇక కంటిన్యూ చేసుకుంటూ పోదాం. వర్క్ అయితే చేస్తున్నా. అండ్ ఏంటంటే ఇక ఫుల్ టైం ఫోకస్ దీనిపైనే పెడదామని అనుకుంటున్నా. ఇక త్వరగా సబ్స్క్రైబ్ అనే సపోర్ట్ ఇచ్చేస్తే ఇక ఇక మంచి ఇలాంటి మంచి అవుట్పుట్లు అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేస్తాను. ప్లాన్లు అయితే బాగానే ఉన్నాయి. ప్రాంక్ అండ్ డైలీ వ్లాగ్స్ ఇలాంటి మల్టీ వీడియోస్ తీయాలని ఉంది. చూద్దాం, రీచ్ అయ్యే కొద్దీ చేద్దు పోదాం. అండ్ ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీలో ఎవరికైనా స్టార్ట్ చేయాలి అనిపిస్తే స్టార్ట్ చేయండి. దానికి ఇంకా పెండింగ్లో పెట్టకండి, స్టార్ట్ చేసేయండి. ఏదైనా స్టార్టింగ్లో కొద్దిగా ఉంటుంది, భయం అయితే ఉంటుంది, నాకు తెలుసు. కానీ స్టార్ట్ చేస్తే ఆ డే బై డే ఆ ఫియర్ అనేది పోతుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు, స్టార్టింగ్ ఫస్ట్ వీడియో మనం సేమ్ ఇదే ప్లేస్లో నడుస్తున్నప్పుడు భయం ఉండే లోపల, ఎవరు ఏమనుకుంటారు అట్లానే. సో ఇప్పుడైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అరే ఎవరైనా కనబడితే వాళ్ళ రియాక్షన్ మంచిగా క్యాప్చర్ చేసుకుందాం, ఇక నవ్విద్దాం, అలానే నడుస్తుంది. చూడొచ్చు ఎలా నడుస్తుందో.
అండ్ అంతే ఇక ఏదైనా స్టార్టింగ్లో భయమే ఉంటుంది. సో దాన్ని ఫేస్ చేస్తూ ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక ఇక మర్చిపోయినా చెప్పడం, రిలేటివ్స్ అంట ఫోన్ చేసి చెప్తున్నారంట డాడీకి మళ్ళీ. సో డాడీ ఒకసారి చెప్పేసిండు, ఇక వాడిని ఇష్టం, వాడిని ఇక పోనివ్వండి, మేము ఉన్నప్పుడైతే ఏం చేయలేదు, వాడైతే చేస్తానని అంటుండు అని చెప్పేసిండంట. ఇక విలేజ్లో స్టార్టింగ్లో చెప్పిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. ఇక చెప్పాను కదా, ఏదైనా స్టార్ట్ చేయకముందే ఉంటుంది ఫియరు. నువ్వు అనుకున్నట్టే ప్రతి ఒక్కరు నీలానే అనుకోరు. సో స్టార్ట్ చేయాలి అనిపిస్తే స్టార్ట్ అయితే చేసేయి, లేదా వేరే ప్లాన్ ఏమైనా ఉంటే చూసుకో. బట్ నా ప్రిఫరెన్స్ ఏంటంటే దీంట్లోనే ఇక కొద్దిగా స్కిల్స్ ఉన్నాయి, దాన్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనేసి. లైక్ అగో వస్తుండే అన్న చూస్తుండే చూడండి. అవన్నా ఇగో అన్న అయితే ఆపి మరీ తీసుకొని పోతుండు. ఒక్కసారి ఇటు చూసేయి అన్న, హాయ్ అని చెప్పి. హాయ్ గురించి రైట్. అంతే, పెద్ద కథ ఏముండదు దీంట్లో. చేసుకుంటూ పోతే అది ధైర్యం పెరుగుతూ ఉంటుంది. పబ్లిక్ లో మాట్లాడడం అంటే ఏదో పెద్ద కథ కాదు, చేసుకుంటూ పోవాలంతే. ఫస్ట్ టైం కొద్దిగా భయం ఉన్నా, తర్వాత అలవాటు అయిపోతుంది. చూసారు కదా, ఎవరైనా పడిపోవాల్సిందే. దానికన్నా బిఫోర్ అని చెప్తున్నా, జై తెలంగాణ అంటే ఇలా చూడు పిచ్చోడు ఉన్నాడు. అప్పుడు రెండే గుర్తులు తెలుసు, కాంగ్రెస్ బీజేపీ కాదు. చేయి గుర్తు, సైకిల్ గుర్తు, ఆంధ్ర చంద్రబాబు. తెలంగాణ ఏం మాత్రం రాజ్యం పీకేది లేదన్న. ఇప్పుడు ఎక్కడ ఈ రాష్ట్రం ఏదంటే ఏది చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రం చెప్తున్నా. అంటే అప్పుడు మా చిన్నప్పుడు తెలంగాణ వస్తారు అనేది కూడా గ్యారెంటీ లేకుండా, ఆ ఉద్యమంలో మేము కూడా భాగం ఉన్నాం. మీరు కూడా ఉన్నారా ఉద్యమంలో? విద్యార్థి నాయకునిగా ఉన్నా, నేను కీలక పాత్ర పోషిస్తున్నాను అప్పట్లో, ఈ రీతిలో ఉన్నాను. అందుకోసం కింద చెప్పగలుగుతున్నా, లేకపోతే చూస్తున్నారా మన తెలంగాణ రావడానికి కారణమైన ఒక వ్యక్తితో మనం ఇప్పుడు లాగ్ చేస్తున్నాం. చూస్తున్నారా, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు. ఏంటన్నది ఒక్కసారి చెప్పి. తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుది. చూస్తున్నా, నాకైతే చెప్పడానికి రాదు, నాకైతే తెలుగే సరిగ్గా మాట్లాడానికి రాదు. పెద్దగా చెప్తున్నా, అయితే ఇంగ్లీష్ లో అయితే సులువుగా చెప్పేస్తుండే. అంటే సోషల్ సర్వీస్ లో ఉన్నా, నారింకెట్ బ్లడ్ డోనర్స్ అంటే ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉంటే మా గ్రూప్ లో సమాచారం ఇస్తున్నాం, బ్లడ్ అందిస్తాం.